అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొలిసిపాటి. నారదా మీడియాకి స్వాగతం. విద్యార్థుల సమస్యల పేరుతో మొదలైనటువంటి ఒక శాంతియుత నిరసన క్షణాల్లో రణరంగంగా ఎలా మారింది? దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో వందలాది మంది పోలీసులు రక్తం ఓడేలాగా పోలీసులపైన దాడి చేసింది నిజంగా విద్యార్థులేనా, లేకపోతే దీని వెనక ఎవరైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి ధర్నా వెనుక బయటపడ్డ విస్తుపోయే నిజాలు, ప్రతిపక్షాల పొలిటికల్ హైజాక్ డ్రామా పైన పూర్తి విశ్లేషణని ఇప్పుడు చూద్దాం. జూలై 19న ఢిల్లీలో విద్యార్థుల సమస్యలు, విద్యా విధానం పైన మాట్లాడతామంటూ సిజేపీ బ్యానర్ కింద ఒక మార్చి ప్రారంభమైంది. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో హై సెక్యూరిటీ జోన్ వైపుగా ఈ గుంపు దూసుకొచ్చింది. పోలీసులు ఎంత వారించినా వినకుండా బారికేడ్లను వాళ్ళు బద్దలు కొట్టారు. చూస్తుండగానే ఆ ప్రాంతమంతా కూడా రాళ్ల దాడి, ప్రభుత్వ వాహనాల ధ్వంసము, బస్సుల అద్దాలు పగలగొట్టడంతో అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ హింసాత్మక ఘటనలో శాంతి భద్రతల్ని కాపాడడానికి ప్రయత్నించినటువంటి 100 మందికి పైగా ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రజాధనంతో కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు, బస్సులు ధ్వంసమయ్యాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నామని చెప్పేవాళ్ళు ఇలాంటి విధ్వంసానికి తెగబడతారా? అసలు ఈ గుంపులో ఉన్నది నిజంగా విద్యార్థులేనా? ఇక్కడే అసలు కథ బయటపడింది. సోషల్ మీడియాలో లీక్ అయినటువంటి సమాచారం, అక్కడి ఆధారాల ప్రకారం ఇది సాధారణ ప్రజల లేదా విద్యార్థుల నిరసన కానే కాదు. విద్యార్థుల ముసుగులో నిరసనలోకి ప్రవేశించింది రాజకీయ ముఠాలు, సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి గూండాలు, జేఎన్యూ, డియు, జామియాలకు చెందినటువంటి లెఫ్ట్ విద్యార్థి సంఘాల నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు, ఆజాద్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, వీళ్ళందరూ కలిసి విద్యార్థుల పేరుతో ఈ నిరసనని పూర్తిగా హైజాక్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో ఉద్దేశపూర్వకంగానే రగడ సృష్టించి ఉద్రిక్తతలను పెంచడానికి ముందస్తు ప్రణాళిక రచించారా? ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నాయి. వీళ్ళకి అసలు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? జనాల్ని సమీకరించడానికి వాడినటువంటి కమ్యూనికేషన్ ఛానల్స్ ఏంటి? పోలీసులపైన దాడికి ముందుగానే ఏమైనా స్కెచ్ వేశారా? సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోల ఆధారంగా అల్లరి ముఖలను గుర్తించేటువంటి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ధ్వంసమైనటువంటి ప్రజా ఆస్తుల రికవరీని కూడా అల్లరి ముఖల నుంచి వసూలు చేసేందుకు చర్యలు సిద్ధమవుతున్నాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారం పేరుతో వచ్చి ప్రజల ఆస్తులను తగలబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులపైన దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? విద్యార్థుల పవిత్రమైనటువంటి పోరాటాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్న ఈ రాజకీయ పార్టీల వైఖరి పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని నిజాలు, ఇన్వెస్టిగేటివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.